హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం. అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా. హైదరాబాద్ మాదాపూర్లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షనల్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేసే పని చాలా మంచి పనే. ఇది చేయడం ఇలానే కంటిన్యూ చేస్తూ ఎంతోమంది బడా బాబులు, బడా రియల్టర్లు ఎన్నో భూములను ఆక్రమించి, ఎఫ్టీఎల్లో ఉన్న భూములను, బఫర్ జోన్లో ఉన్న భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి నోటీసులు ఇస్తూ వాళ్ళను కట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి కన్వెన్షన్ హాల్లు కానీ, ఫామ్ హౌస్లు కానీ ప్రతి ఒక్కరివి, ఏ బడా లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళందరికీ కూడా భూస్థాపితం చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద సినీ హీరో అయినా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమించడానికి భయపడే విధంగా హైడ్రా చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు. హైడ్రా కమిషనర్ చేస్తున్న పని చాలా మంచి పని అని కొనియాడుతున్నారు. ఎన్కన్వెన్షనల్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగించి పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. తుమ్మిడిగుంట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను, రేకుల షెడ్డులను అన్నీ కూడా నేలమట్టం చేయడం జరుగుతుంది. ఈ తుమ్మిడిగుంట చెరువు 29.44 ఎకరాల చెరువు భూమి ఉంది. కానీ ఇప్పుడు అది కాస్త 6 ఎకరాలు మాత్రమే ఈ చెరువు కనబడడం జరుగుతుంది. దాదాపు 23 ఎకరాలను అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. అక్రమ నిర్మాణాలన్నింటిని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సిబ్బందితో వారికి నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టడం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్కన్వెన్షనల్ను కూల్చివేయడం జరిగింది. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.